సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ 2025 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఫర్ ద ఫస్ట్ టైం సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ లేట్ అయింది. అయినప్పటికీ కూడా ఎస్జిఎస్ సైనిక్ అకాడమీ ఎప్పటిలాగానే మీకోసం నోటిఫికేషన్ని మీ అందరికీ డీటెయిల్డ్గా ఇవ్వడం కోసం వెంటనే మీ ముందుకు వచ్చేసాం. మరింత లేటు ఎలా అప్లై చేయాలి ప్రతిదీ డీటెయిల్డ్గా స్టెప్స్ టు స్టెప్ ప్రతిదీ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయడం దగ్గర నుంచి పేమెంట్ అయ్యేంత వరకు ప్రతి స్టెప్ కూడా వివరిస్తాను. మీకు ఖాళీగా ఉన్న టైం ఖాళీ చూసుకొని ఒక్కళ్ళే ఉండి ప్రశాంతంగా వీడియో చివరి వరకు చూడండి. మేము ఏదో ఒక నెట్ సెంటర్ వరకు వెళ్ళిపోతాము, మేము ఈ వీడియో అంతా చూడనవసరం లేదు అని అనుకోవద్దు. మీరు నెట్ సెంటర్లో అప్లై చేయడం తప్పు కాదు, కానీ డీటెయిల్స్ని తెలుసుకొని వెళ్ళి అప్లై చేయాలి. అలా డీటెయిల్స్ని తెలుసుకోకపోవడమే తప్పు. ఏది అప్లై చేస్తే అది కాదు, మనం డీటెయిల్స్ని తెలుసుకొని అక్కడికి వెళ్ళాలి. డాక్యుమెంట్స్ని పట్టుకొని అక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ మీరే అప్లై చేసుకుంటే మొబైల్లో అప్లై చేసుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఎలా అప్లై చేయాలనేది స్టెప్ బై స్టెప్ వివరించడం జరుగుతుంది. మీరు ఖాళీగా ఉన్న సమయంలోనే మీరు ఇది మొత్తం వీడియో చూసి ప్రశాంతంగా చూసి, వీలైతే మీకు టైం సరిపోవట్లేదనుకుంటే 1.50లోనో స్పీడ్ కంటెంట్ పెంచి చూసుకోండి, మీకు త్వరగా అవుతుంది వీడియో అనేది. వీడియో లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది, బట్ ప్రాబ్లం లేదు, మన పిల్లల కోసం కాబట్టి ఖచ్చితంగా మనం ఈ వీడియోని మీరు పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే అప్లై చేయండి. మనకి డేట్కి 20 డేస్ ఇంకా టైం ఉన్నప్పటికి కూడా ఒక వితిన్ 1 or 2 డేస్లో అప్లై చేసుకోండి. బట్ ఈ వీడియోను పూర్తిగా చూస్తే సైనిక్ స్కూల్ కోసం ఎట్లా అప్లై చేయాలి అనేది మీకు పూర్తిగా అవగాహన వస్తుంది. మరింకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం రండి. హలో మై డియర్ పేరెంట్స్. ఇప్పుడు మనం సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ నోటిఫికేషన్ అనేది ఎలా అప్లై చేయాలి ఆన్లైన్లో 2025 చూడండి. ఇక్కడ AISSEE 2025 అని టైప్ చేయండి. చూడండి ఇలా వచ్చేస్తుంది, లింక్ క్లిక్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఇలా మీకు ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ చెప్తాను. చూడండి, అప్లై ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్, పే ఎగ్జామ్ ఫీ ఇలా ఉన్నాయి. ఇప్పుడు అప్లై ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్. మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేసుకోవాలి. 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్, మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కోసం అప్లై చేయాలి మన ఆధార్ నెంబర్ ద్వారా. సెకండ్ వన్, అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేయాలి. సెకండ్ వన్, ఫీజు అనేది పే చేయాలి. ఈ 3 స్టెప్స్ అనేవి కూడా మనము క్లియర్ చేసుకోవాలి. న్యూ క్యాండిడేట్ రిజిస్టర్డ్ అని ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయాలి. ఓకే, ఈ క్రింద ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు కాదు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఇది రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ క్రింద న్యూ క్యాండిడేట్ రిజిస్టర్డ్ హియర్, దీని మీద క్లిక్ చేద్దాం. రైట్, ఇలా వచ్చాక మనకి చూడండి డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అక్కడ టైప్ చేస్తే మీకు డౌన్లోడ్ అవుతుంది. ఏమేంటి అందులో ఉండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ డౌన్లోడ్ అవుతాయి. ఇక్కడ అమౌంట్ ఫీజు కోసం 800 ఓబీసీ కానీ జనరల్ కానీ ఏటీఎం కార్డు ద్వారా కానీ లేదంటే ఫోన్పే గూగుల్ లింక్స్ ఉంటే వాటి ద్వారా చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 650. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ నేను ఆల్రెడీ మీకు చెప్పి ఉన్నాను. ఇవి తర్వాత వీడియోలో చెప్తాను, ఇవి అవసరం లేదు. అలాగే ఇక్కడ నెక్స్ట్ 9th క్లాస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా బిల్టెన్ మీరు చదువుకోవచ్చు. అప్లై చేసేటప్పుడు ఇలా డౌన్కి స్క్రోల్ చేస్తే కనుక ఐ హ్యావ్ డౌన్లోడెడ్ ఇన్ఫర్మేషన్ అని ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు క్లిక్ హియర్ టు ప్రొసీడ్. రైట్, ఓకే, ఇలా మీకు వచ్చింది కదా. ఇక్కడ ఒకటి మనకి రెడ్ కలర్లో చూడండి, డు నాట్ యూజ్ యువర్ పేరెంట్స్ ఆర్ రిలేటివ్స్ ఐడెంటిటీ ప్రూఫ్ టు క్రియేట్ లాగిన్ అన్నారు. అంటే పేరెంట్స్ ఐడెంటిటీ ప్రూఫ్ కానీ రిలేటివ్స్ కానీ ఇవ్వకూడదు. స్టూడెంట్ ఐడి అంటే స్టూడెంట్ది ఏదైతే ఉంటుందో స్టూడెంట్దే ఇవ్వాలి, ఆధార్ కానీ ఐడెంటిటీ కానీ. ఓకే, రైట్, అది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఐ హ్యావ్ ఎన్ ఆధార్ నెంబర్ విష్ టు క్రియేట్ మై లాగిన్. ఎస్, మనకు ఆధార్ నెంబర్ ఉంది. ఎస్, సెకండ్ వన్ ఐ హ్యావ్ ఏ డిజీ లాకర్ అకౌంట్. ఇవేమీ అవసరం లేదు, ఫస్ట్ వన్ క్లిక్ చేయండి సరిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ నెంబర్ ఉంటుంది. ఈ క్రింద ఉన్నవి ఏవి మీరు క్లిక్ చేయొద్దు. ఫస్ట్ వన్ ఐ హ్యావ్ ఎన్ ఆధార్ నెంబర్, దట్స్ ఇట్, అది క్లిక్ చేసేయండి. ఇక్కడ ఆధార్ నెంబర్ ఉందన్నాం కదా, అది ఆ ఆధార్ నెంబర్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నెంబర్ ఎట్లా ఎంటర్ చేయాలి, కరెక్ట్గా జాగ్రత్తగా చూసుకొని ఎంటర్ చేయండి, కంగారు ఏం పడొద్దు. ఓకే, చూడండి ఆధార్ నెంబర్ని మనం ఎంటర్ చేసుకోవాలి.
ఓకే, సో కరెక్ట్గా పేరెంట్ది కాదు స్టూడెంట్ది ఆధార్ నెంబర్. ఓకే, కరెక్ట్గా ఎంటర్ చేసుకోండి. అండ్ ఆల్సో మీరు ప్రతి డిజిట్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని ఎంటర్ చేయాలి. ఇప్పుడు జనరేట్ ఓటీపీ, మనకి ఓటీపీ వస్తుంది. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, ఆ ఆధార్ రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్ మీ దగ్గరే ఉండాలి. ఎక్కడో పేరెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళని కాంటాక్ట్లో పెట్టుకోండి. ఒక పేరెంట్ ఒక దగ్గర వేరే దగ్గర ఉంటారు. సో ఓటీపీ వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి వాళ్ళతో ఎవరైతే నెంబర్ ఉందో ముందుగానే కాంటాక్ట్లో ఉండి లైన్లో ఉండమని చెప్పి వాళ్ళకి వచ్చే ఓటీపీని మీరు, అంటే ఆధార్ నెంబర్ కోసం ఒకటి సపరేట్గా ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, అది మీ దగ్గర ఉండేలాగా చూసుకోండి ఆ నెంబరు. ఓకే, వ్యాలిడేట్ ఓటీపీ. రైట్, చూసారు కదా, ఇలా డీటెయిల్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూడండి, క్యాండిడేట్ నేమ్ మనకు ఆటోమేటిక్గా ఆధార్ ద్వారా వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా మనం ఆధార్ ఏదైతే ఇచ్చేస్తామో దాని ద్వారా వచ్చేస్తుంటుంది. ప్రిఫిక్స్, సో గర్ల్ అయితే గర్ల్, బాయ్ అయితే బాయ్. గార్డియన్ నేమ్, ఓకే, సో నేమ్ కూడా మీరు ఇక్కడ ఇవ్వాలి. గార్డియన్ నేమ్ ఎవరైనా ఉంటే కనుక, సో గార్డియన్ నేమ్ అది ఫాదర్ నేమ్ ఆర్ గార్డియన్ నేమ్. ఫాదర్ ఉంటే ఫాదర్ ఇచ్చేసేయండి. ఓకే, నెక్స్ట్ మదర్ నేమ్. రైట్, అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఏ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో మంత్, డేట్, మంత్, అలాగే ఇయర్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాలి. మీరు ఈమెయిల్ అడ్రస్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టుగా కరెక్ట్ ఈమెయిల్ అడ్రస్ మీరు ఇచ్చుకోవాలి. ఈమెయిల్ అడ్రస్ అనేది మీ దగ్గర ఇప్పుడు వ్యాలిడేట్ ఉండాలి. మళ్ళీ కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్ అని అంటున్నారు, చూసారా, కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్. సో మళ్ళీ ఆ ఈమెయిల్ అడ్రస్ని మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాలి మీరు, కరెక్టా కాదా అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా ఎందుకంటే మనం ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాం, బట్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ జెండర్ ఫీమేల్ మేల్ అని వచ్చేస్తుంది. మొబైల్ నెంబర్, సో మనం మొబైల్ నెంబర్ కూడా సో మనది ఏదైతే ఎప్పుడు రెగ్యులర్గా యూజ్ చేసేదే ఇవ్వాల్సి ఉంటుంది. రైట్, ఓకే, నెక్స్ట్ మొబైల్ నెంబర్ మళ్ళీ కన్ఫర్మ్ చేయాలంటున్నారు. ఓకే, మొబైల్ నెంబర్ని మళ్ళీ కన్ఫర్మ్ చేస్తున్నాను నేను. మీరు కూడా జాగ్రత్తగా మీరు యూజింగ్లో ఉండే మొబైల్ నెంబర్నే ఇవ్వండి పేరెంట్స్. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఏదైనా ఉంటే అది కూడా ఇవ్వండి, ఇంకొక ఫోన్ నెంబర్ ఏదైనా ఉంటే కనుక. ఓకే, ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్ ఒకటి మీరు యూజింగ్లో ఉండేదే, మీ దగ్గర ఉండేదే ఇవ్వండి. చాలా జాగ్రత్తగా ఈ నెంబర్ ఇచ్చుకోండి. లాస్ట్లో మనం అప్లికేషన్ డౌన్లోడ్ అయ్యేటప్పుడు మొబైల్ నెంబర్ ద్వారానే మనకు అన్నీ కూడా ప్రతిదీ డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఐడెంటిటీ ప్రూఫ్ మనం ఏమి ఇస్తాం? ఐడి ప్రూఫ్ అంటే చూడండి, పాన్ కార్డు, రేషన్ కార్డ్ విత్ ఫోటోగ్రాఫ్, పాస్పోర్ట్, స్కూల్ ఐడి కార్డ్, అదర్ వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడి విత్, ఇది పెట్టుకోండి. ఎందుకంటే ఆధార్ ఇస్తాం కాబట్టి అదర్ వ్యాలిడ్, లాస్ట్ వన్ చూసారా కనిపిస్తుంది ఇక్కడ, అదర్ వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడెంటిటీ విత్ ఫోటోగ్రాఫ్. ఎస్, అది పెడుతున్నాను నేను. నెక్స్ట్ ఐడెంటిఫికేషన్ నెంబర్, ఎగ్జాక్ట్లీ మనం అదర్ అంటే ఆధారే కదా మనం ఇస్తాం, ఆధార్ నెంబరే మళ్ళీ మీరు ఇక్కడ ఇవ్వండి. ఓకే, మీరు ఆధార్ నెంబర్ ఇచ్చేగానే మీ నేమ్ కూడా అక్కడ షో చేసేస్తుంది. ఓకే, రైట్, మళ్ళీ నేను ఆధార్ నెంబర్నే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇక్కడ ప్రెమిసెస్ నేమ్, లొకాలిటీ అంటే అడ్రస్ అనమాట. ఇక్కడ ఏంటంటే అడ్రస్ మీరు ఎక్కడ ఉంటున్నారో లొకాలిటీ అడ్రస్ని మీరు టైప్ చేసుకోవడమే ఇక్కడ. ఓకే, ఏ అడ్రస్ ఉంటుంది ఏంటనేది. సో మనకు ఉంటాయి కదా ప్రెమిసెస్ నేమ్, అంటే అపార్ట్మెంట్ నేమ్ కావచ్చు, ఏదైనా అది టైప్ చేసుకోండి. ఏముండదు, చాలా ఈజీగా ఉంటుంది. సో బట్ కాస్త పేషెన్సీగా ఉంటే సరిపోతుంది. సబ్ లొకాలిటీ, అక్కడ ఇంకేదైనా లొకాలిటీ ఉందా, ఆ లొకాలిటీ మీరు ఎంటర్ చేసుకోండి. మీ ఏరియా అంటే ఏం లేదు, అడ్రస్ అంతే. సో ఇవన్నీ కూడా జస్ట్ ఫర్, ఎందుకంటే అన్నీ కూడా ప్రతిదీ ఇప్పుడు మొబైల్కే వచ్చేస్తుంది, జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అంతే. లొకాలిటీ ఇంకా మళ్ళీ ఏ ఏరియా వస్తుంది అనేది. ఓకే, సో అది కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ చూడండి, కంట్రీ దగ్గర ఇండియా అని వచ్చేస్తుంది, సెలెక్ట్ చేస్తాం. స్టేట్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఇలా స్క్రోల్ చేస్తే మీకు అన్నీ వస్తాయి, తెలంగాణ ఏంటది. సో ఆంధ్రప్రదేశ్. డిస్టిక్, మీరు ఏ డిస్టిక్,
అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, అనంతపురం, ఇట్లా బాపట్ల, ఇట్లా ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్, ప్రతి డిస్టిక్ కూడా వస్తుంది. మీరు ఏ డిస్టిక్ చూసుకొని ఆ డిస్టిక్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. పిన్ కోడ్ కూడా. సో ఇవన్నీ మనకు సాధారణంగా మనం ఫిల్ చేసేటువంటి డీటెయిల్సే. ఓకే, జాగ్రత్తగా ఫిల్ చేయాలి. కాకపోతే ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అన్నారు, సేమ్ అయితే కనుక సేమ్ అని పెట్టేసేయండి, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నీ కూడా డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్. ఓకే, ఇక్కడ చూడండి చూజ్ ఏ పాస్వర్డ్. ఇక్కడ ఒక పాస్వర్డ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఏదో ఒక పాస్వర్డ్ పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఈ పాస్వర్డ్ మీరు చేసేటప్పుడు పక్కన ఒక పెన్తో మీరు నోట్ చేసుకోండి, మర్చిపోతూ ఉంటాం పాస్వర్డ్ ఏంటనేది. ఓకే, సో ఆ పాస్వర్డ్ని మనం క్రియేట్ చేసుకునేటప్పుడు పక్కనే పెన్తో నోట్ చేసుకోండి. ఓకే, సో నేను ఒక పాస్వర్డ్ క్రియేట్ చేశాను. నెక్స్ట్ అదే పాస్వర్డ్ని కన్ఫర్మ్ చేయమంటున్నారు. ఒక క్యాపిటల్ లెటర్ కంపల్సరీగా ఉండాలి, అలాగే నెంబర్ కూడా ఉండాలి. సో మీరు ఆ పాస్వర్డ్, మళ్ళీ చెప్తున్నాను, పాస్వర్డ్ సెలెక్ట్ చేసుకున్నది ఒక పేపర్ పైన నోట్ చేసుకోండి. ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ ఫస్ట్ స్కూల్ అని, వాట్ ఈస్ ద మదర్ నేమ్ అని. మోస్ట్లీ నాకు అడిగితే మదర్ నేమ్ అని పెట్టుకోండి, సెక్యూరిటీ రీజన్కి బెటర్ కదా. ఓకే, సో మీ మదర్ నేమ్ అయితే ఈజీగా సెక్యూరిటీ, ఏదన్నా ఇష్యూ వస్తే మనకి మళ్ళీ వాళ్ళు అడిగేటప్పుడు ఇది పనికి వస్తుంది అనమాట. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, ఎంటర్ ద పిన్ అని పైన ఇచ్చారు కదా, ఆ పిన్ని ఎంటర్ చేయాలి. సో చూడండి నేను ఎంటర్ చేస్తున్నాను. సో ఆ పిన్ని ఇలా ఎంటర్ చేసిన తర్వాత రైట్ సబ్మిట్ చేసేస్తాం. ఓకే, చాలా సింపుల్గా ఉన్నాయి అన్నీ కూడా. డాక్యుమెంట్స్ ఏవైనా మనం అప్లై చేయాల్సిందే, చాలా సింపుల్గా ఉన్నాయి, సబ్మిట్ అవుతుంది. సో రైట్, ఇక్కడ చూడండి డీటెయిల్స్ అనేవి వస్తున్నాయి. ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫర్ ఆర్ సబ్మిట్, చూసారా ఎంత ఈజీగా నేను చేసేసాను. సబ్మిట్ అండ్ సెండ్ బటన్ అని పెట్టేసి అదైనా ప్రెస్ చేయాలి. ఇక్కడ ప్రతి డీటెయిల్స్ ఉన్నాయి, అన్నీ చెక్ చేసుకోండి. మీ ఫోన్ నెంబర్స్ కానీ ప్రతిదీ చెక్ చేసుకోండి. పర్మనెంట్ అడ్రస్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి, కైండ్లీ వెరిఫై ఆల్ ద పర్టికులర్ బిలో అని చెప్పేసి చూడండి. మళ్ళీ మనం ఇక్కడ ప్రతిదీ ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, జెండర్ ఇవన్నీ కరెక్టే అని చెప్పేసి మళ్ళీ చేసేసి ఐ అగ్రీ అని పెట్టేసి ఇక్కడ చూడండి, మీకు ఏమైనా తప్పు అనిపిస్తే ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని కొట్టండి, లేదంటే సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ, సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ. ఓకే, డూ యూ విష్ టు సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ అండ్ గెట్ ఓటీపీ? ఎస్, రైట్. మనకి ఓటీపీ అనేది మన రిజిస్టర్ ఈమెయిల్ ఐడికి వస్తుందట. చూడండి, థ్యాంక్ యూ ఫర్ రిజిస్ట్రేషన్, ప్లీజ్ చెక్ యువర్ ఈమెయిల్ ఐడి. అందుకని నా ఈమెయిల్ ఐడి మన దగ్గర ఉండేదే ఇవ్వాలని. ఇప్పుడు మన ఈమెయిల్ ఐడికి ఈ మనం ఏదైతే పంపించామో అది రావడం జరుగుతుంది. ఓకే, సో ఈమెయిల్ ఐడి మనం చెక్ చేసుకొని ఈమెయిల్ ఐడి ఏదైతే వస్తుందో అది చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈమెయిల్ ఓటీపీ మనం వేయాల్సి ఉంటుంది. సో 1 or 2 minutes లేట్ అవ్వచ్చు, బట్ వెయిట్ చేయండి రావటానికి. ఎస్, సో వెయిట్ చేయాలి, వెంటనే కంగారు పడకూడదు, రాకూడదని. నాకు చూసారా ఇప్పుడు వచ్చింది ఈమెయిల్ ఐడికి వెరిఫికేషన్ కోడ్. సో నేను ఎంటర్ చేస్తున్నాను. మీకు కూడా కొంచెం టైం తీసుకుంటుంది, టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కానీ వెంటనే రాదు, కంగారు పడకూడదు. రావట్లేదని వెంటనే బ్యాక్ వెళ్ళిపోవద్దు, అలా ఉండండి, ఎప్పుడు స్క్రీన్ నుంచి బ్యాక్ వెళ్ళకూడదు. రైట్, సో యువర్ రిజిస్ట్రేషన్ హ్యావ్ బీన్ వెరిఫైడ్, యువర్ అప్లికేషన్ నెంబర్ హ్యాస్ బీన్ సెంట్ టు యువర్ ఈమెయిల్ అడ్రస్, ప్లీజ్ లాగిన్ అప్లికేషన్ పోర్టల్ టు యువర్ అప్లికేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ to complete your application. If you have not received your application number in your email, please check your spam or junk folder. Yes, అది కూడా చెప్తున్నారు. అంటే మనకి ఇక్కడ 3 steps ఉన్నాయని చెప్పాను కదా. వెరిఫికేషన్ అయిపోయింది, అప్లికేషన్ వెరిఫికేషన్. ఇప్పుడు మనం ఫిల్ చేయాలి సెకండ్ స్టెప్. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేయాలన్నారు, మనము ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నామో ఆ పాస్వర్డ్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, అప్లికేషన్ ఫిల్ చేయడానికి. అలాగే అప్లికేషన్ నెంబర్ అనేది మన ఈమెయిల్ ఐడికి పంపిస్తామన్నారు. సో ఈమెయిల్ ఐడిలో మన అప్లికేషన్ నెంబర్ కూడా ఈమెయిల్కే వస్తుంది, కాబట్టి ఈమెయిల్ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఇక్కడ తెలుస్తుంది. ఓకే, సో అప్లికేషన్ నెంబర్ కూడా నాకు ఇక్కడ వచ్చేసింది, నేను ఓకే చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, మళ్ళీ మనల్ని బ్యాక్ తీసుకొచ్చారు. నేను అప్లై ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తాను, సెకండ్ స్టెప్కి వెళ్తాను. అంటే చూడండి, ఇక్కడ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అక్కడికి వెళ్తున్నాను. ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్కి నేను వెళ్తున్నాను. ఓకే, చూడండి, అంటే సెకండ్ స్టెప్ అంటే ఇక్కడ చూడండి, ఎస్ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అంటే ఇక్కడ మనం చూడండి ఏఎస్సి ఉంది కదా, కిందకి వెళ్ళాలి. ఇక్కడ ఫిల్ ఆన్లైన్ ఫామ్ ఏదైతే ఉందో సెకండ్ స్టెప్ ఉందో అక్కడికి వెళ్తున్నాను నేను. ఇక్కడ ఇది న్యూ క్యాండిడేట్ కదా, కిందకి వెళ్ళండి. అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి మనం. ఎక్కడ ఉంటుంది సార్ అప్లికేషన్ నెంబర్ అంటే మీ ఈమెయిల్ ఐడికి వస్తుంది. నాకు ఆల్రెడీ వచ్చేసింది
మీరు ఈ వీడియో చూసిన తర్వాత అప్లై చేసినప్పుడు మీ ఈమెయిల్ ఐడి మాత్రం జాగ్రత్తగా మీ దగ్గర ఉన్నదే ఇవ్వండి. అది ఏదైనా మర్చిపోతే మళ్ళీ క్రియేట్ చేసుకోండి. అంతే తప్పితే ఎక్కడో ఉన్నది ఇవ్వద్దు. ఎందుకంటే ఈమెయిల్ ఐడి లేకపోతే మనం ఏం చేయలేం. చూడండి, మళ్ళీ నేను ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా మీరు ఒక పేపర్ మీద నోట్ చేసుకోండి అన్నాను. మీరే ఓన్గా క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ ఇది. మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ కాదు, ఇది ఓన్గా క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్. పిన్ ఇక్కడ ఇచ్చారు చూడండి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ నెంబర్స్ అనేవి కరెక్ట్గా మనకి ఐడెంటిఫికేషన్ కాదు. ఇక్కడ నాకు తెలిసి చూడండి, క్రింద ఇచ్చారు కదా నెంబర్స్, నేను చేస్తున్నాను 11 అనుకుంటున్నాను, 70537 లాగిన్. ఎస్, కరెక్ట్. ఇప్పుడు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అని వచ్చేసింది నాకు. అప్లికేషన్ ఫామ్ ఇన్కంప్లీట్ ఉంది, ఫీ పేమెంట్ ఇన్కంప్లీట్ ఉంది, అంటే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా అక్కడ. సో ఇప్పుడు నేనేం చేయాలి, కంప్లీట్ అప్లికేషన్ ఫామ్. సో దీని మీద క్లిక్ చేస్తున్నాను. ఓకేనా. సో చూడండి, ఇట్లా ఫిల్ చేసిన తర్వాత సో మనకి మళ్ళీ మన డీటెయిల్స్ అన్నీ కొన్ని మనం ఆల్రెడీ చేసినవి షో చేస్తుంటుంది. ఈ క్యాప్చా అనేది ఎంటర్ చేయాలి. సో నేను ఎంటర్ చేస్తున్నాను. రైట్, ఐ అగ్రీ. సేవ్ అండ్ నెక్స్ట్. ఓకే. సో మనం కొంచెం పేషెన్సీగా ఉంటే చాలు. ఓకే, సంథింగ్ వెంట్ రాంగ్ అన్నారు. ఓకే, నో ప్రాబ్లం. మళ్ళీ చూడండి, ఏం ప్రాబ్లం లేదు. ఇలా ఒక్కోసారి ఏదైనా క్యాప్చర్ రాంగ్ వచ్చినా మీరేం కంగారు పడద్దు. సో మళ్ళీ నేను ఎంటర్ చేస్తున్నాను, ఏమీ అవ్వదు. మళ్ళీ మనం ఒక్కసారి వెరిఫై చేసుకుందాం. రైట్, కరెక్ట్. సో ఇప్పుడు సేవ్ అండ్ నెక్స్ట్, అంతే. ఎస్, చూసారా, ఒక్కసారి ఏదైనా అయిందని మనం కంగారు పడకూడదు. సేవ్డ్ సక్సెస్ఫుల్లీ, ఓకే కొడదాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి మళ్ళీ నేమ్ ఎవ్రీథింగ్ వచ్చేస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ ఎవ్రీథింగ్ కూడా. సో ఇక్కడ కొన్ని చూడండి, నేషనాలిటీ దగ్గర మళ్ళీ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇండియన్. స్టేట్ ఆఫ్ డొమైసైల్, మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు టిక్ చేయండి. అదర్ వ్యాలిడీ ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఇక్కడ చూడండి, రైట్, అది ఆల్రెడీ ఉంది కదా. ఓకే, ఇవన్నీ కూడా వచ్చేసాయి. మనం ఇక్కడ నేషనాలిటీ చేసుకున్నాం. కేటగిరీ, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది జనరలా అంటే ఏ క్యాస్ట్కి సంబంధించిన జనరల్లో ఉండేవాళ్ళు ఉంటారు, ఐ మీన్ వాళ్ళకి రిజర్వేషన్ లేని వాళ్ళు. ఓబీసీ, మీరు ఓబీసీకి సంబంధించిన వాళ్ళ. ఎస్టీ అయితే ఎస్టీ, ఎస్సీ అయితే ఎస్సీ. డిఫెన్స్ ఎక్స్ సర్వీస్ మెన్, చూడండి ఇలా స్క్రోల్ చేయండి. సార్ మాకు డిఫెన్స్ పర్సన్ ఎక్స్ సర్వీస్ మెన్ కనిపించట్లేదు అనుకుంటారు. ఇలా చూసి చూడండి, ఇక్కడ 4 కనిపిస్తున్నాయి. కొంచెం స్క్రోల్ చేయండి, ఏం పర్వాలేదు. కింద ఉంది కదా, మనం ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కూడా 1 by 1 చూసుకుంటూ వెళ్ళాలి. ఇదైతే ఇది క్లిక్ చేయండి, అది కాదు ఫస్ట్ అంటే ఫస్ట్ క్లిక్. ఏదైతే అది, మీరు ఏదైతే, ఎందుకంటే మనం ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు కొంచెం టెన్షన్గా ఫీల్ అవుతూ ఉంటాము. సో జాగ్రత్తగా కూల్గా చేయండి, ఏమీ కాదు. ఓకే, సో నేను ఇలా టిక్ చేస్తున్నాను. సబ్ కేటగిరీ అన్నారు. ఈ సబ్ కేటగిరీలో మీరు సబ్ కేటగిరీ ఏదైతే ఉంటుందో అది చూసుకోండి. ఇందులో మీ క్యాస్ట్లో మీరు చాలా జాగ్రత్తగా చదువుకోండి, ఏం పర్వాలేదు. ఇట్లా ఏదో ఒకటి ఉంటుంది కదా, సో అది చూసుకొని ఇట్లా ఏముంటుందా, మీరు దేనికి ఇట్లా జాగ్రత్తగా చదవండి, ఏం ప్రాబ్లం లేదు. సో ఏదైతే అది, సో అలా చేసుకొని మీరు టిక్ పెట్టుకోండి, సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈజ్ యువర్ పేరెంట్స్ సర్వింగ్ ఇన్ కోస్ట్ గార్డ్ అస్సాం, ఇట్లా వచ్చింది. అప్పుడు ఏం చేస్తారు మీరు, ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టండి. ఓకే, నెక్స్ట్ సిబ్లింగ్స్ స్టడింగ్ ఇన్ సైన్స్ స్కూల్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. సిబ్లింగ్స్ ఎవరైనా చదువుతున్నారని అడుగుతున్నారు. ఫ్రమ్ వేర్ డిడ్ యూ కమ్ టు నో అబౌట్ సైన్స్ స్కూల్, ఎక్కడి నుంచి సైన్స్ స్కూల్ తెలుసుకో, రేడియోనా, సోషల్ మీడియానా, పాంప్లెటా, పోస్ట్, ఏదైతే అది. సో మీరు ఎక్కడ చూసారనేది జస్ట్ ఫర్ వెరిఫికేషన్ అంతే వాళ్ళు. యాన్యువల్ ఇన్కమ్, ఈ యాన్యువల్ ఇన్కమ్ కూడా మీరు పర్ఫెక్ట్గా పెట్టాలా అంటే ఎస్, ఖచ్చితంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా పెట్టాలి. లేదంటే అకార్డింగ్ టు మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రకారం పెట్టాలి రిమైనింగ్ అందరు కూడా. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఫాదర్ ఆక్యుపేషన్ ఏంటి అని అడుగుతున్నారు. బిజినెస్, అగ్రికల్చరా, ఏదైతే అది పెట్టాలి. అండ్ ఫాదర్ గార్డియన్ ఎవరు క్వాలిఫికేషన్ అడుగుతున్నారు, గ్రాడ్యుయేషన్ ఏదైతే అది పెట్టాలి. అండ్ నెక్స్ట్ మదర్ ఆక్యుపేషన్, సో బిజినెస్, అగ్రికల్చర్, డిఫెన్స్, ఇంజనీరింగ్, ఇట్లా కిందంతా ఉంది. ఒకవేళ ఏమీ కాదు, ఏమి చేయట్లేదంటే అదర్లో పెట్టేస్తారు. హౌస్ వైఫ్ అయితే కనుక ఇక్కడ హౌస్ వైఫ్ అనేది సపరేట్గా ఇదిగో నాట్ అప్లికేబుల్ అని కూడా పెట్టవచ్చు. ఓకే, సో ఏమీ చేయకపోతే ఏదైతే అది పెట్టేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయితే సెల్ఫ్ ఏదైతే అది. సో మదర్ క్వాలిఫికేషన్ మళ్ళీ అగైన్ ఏదైతే అది. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో 36 ఏదైతే మీకు ఏదొస్తే అది. నేను ఇక్కడ అగైన్ ప్రతిసారి కూడా మనం కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆ క్యాప్చా అనేది ఎంటర్ చేయాలి. సేవ్ అండ్ నెక్స్ట్.
సో ఇలా ప్రతిసారి డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ, రైట్, కరెక్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి, స్టెప్ 1 by 1 వచ్చేస్తుంటాయి మనకి. సో క్లాస్ ఫర్ విచ్ క్లాస్ అడ్మిషన్, 6th, 9th ఏదైతే అది. మీడియం ఆఫ్ ఎగ్జామ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంగ్లీషే మ్యాక్సిమం అందరూ ఇంగ్లీషే, తెలుగు కూడా ఉంది మీడియం. సో మీరు ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్, ఇక్కడ కూడా జాగ్రత్తగా చూసుకోండి. మీడియం ఆఫ్ ఎగ్జామ్ తెలుగు అని పెట్టేయొద్దు, మీరు ఇంగ్లీషే పెట్టండి. అందరూ కూడా ఇంగ్లీష్ మీడియమే ఇప్పుడు. మీడియం ఆఫ్ ఎగ్జామ్, ఇది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, తెలుగు అని పెట్టొద్దు, ఇంగ్లీష్ అని పెట్టండి. ఆర్ యూ కరెంట్లీ స్టడీయింగ్ ఇన్ ఎనీ ఆఫ్ న్యూ సైనిక్ స్కూల్, మీరు ఏదైనా ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడైనా చదువుతున్నారా, న్యూ సైనిక్ స్కూల్లో చదివే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎస్ పాస్డ్ అప్పీరంగా, నో అయితే నో అనే పెట్టండి, మోస్ట్లీ నో ఏ ఉంటారు. ఇఫ్ ఎస్ క్యాండిడేట్ నేమ్ ద న్యూ సైన్, ఎస్ అయితే కదా ఇది, సో నాట్ అప్లికేబుల్, మనం నో అని పెట్టాం కాబట్టి. ఎక్కడ చదువుతున్నారంటే అక్కడ నేమ్ ఇవ్వాలంట. ఇండికేట్ ద కాంబినేషన్ ఆఫ్ ప్రిఫర్డ్, ఎస్ ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ సైనిక్ స్కూల్స్ ఒక్కటేనా, న్యూ సైనిక్ స్కూల్స్ 40% రూట్ ఓన్లీనా, సైనిక్ స్కూల్స్ ప్లస్ న్యూ సైనిక్ స్కూల్స్నా, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి పేరెంట్స్. నేను చెప్పేది ఏంటంటే సైనిక్ స్కూల్స్ ఓన్లీ అంటే ఓన్లీ మనకి ఏదైతే ఎగ్జిస్టెడ్ అంటే 33 సైనిక్ స్కూల్స్ గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ వద్దండి, ఓన్లీ న్యూ సైనిక్ స్కూల్స్ అంటే అదొకటి. అలా కాదండి, సైనిక్ స్కూల్స్ అంటే న్యూ గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ ప్లస్ న్యూ సైనిక్ స్కూల్స్, ఈ రెండు కూడా అండి. ఎస్ అదే మీరు చేయండి. అందరూ కూడా లాస్ట్ వన్, థర్డ్ వన్నే పెట్టండి. ప్రతిసారి నేను ఇక్కడ ఆగి చెప్తున్నాను, న్యూ సైనిక్ స్కూల్స్, ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ రెండు, ఐ మీన్ న్యూ అంటే ప్రైవేట్ సైనిక్ స్కూల్స్, సైనిక్ స్కూల్స్ అంటే గవర్నమెంట్ సైనిక్, ఆ రెండు పెట్టుకోండి, థర్డ్ ఆప్షన్ పెట్టుకోండి అక్కడ. నెక్స్ట్, ఇయర్ ఆఫ్ పాసింగ్ అపియరింగ్ 5th in న్యూ సైనిక్ స్కూల్స్, నాట్ అప్లికబుల్ కదా, న్యూ సైనిక్ స్కూల్స్లో ఉంటే కదా అది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, సెలెక్ట్ ద ఓల్డ్ సైనిక్ స్కూల్ వేర్ అడ్మిషన్ ఈజ్ సాట్. ఎస్ ఇక్కడ చూడండి, సెలెక్ట్ ద ఓల్డ్ సైనిక్ స్కూల్స్ వేర్ అడ్మిషన్ సాట్. ఎస్ వన్స్ అగైన్ మనం ఇక్కడ మనకి ఎక్కడ మనం సైనిక్ స్కూల్లో అడ్మిషన్ అనేది ఎక్కడ కావాలి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనం మోస్ట్లీ అంటే చాలామంది అడుగుతూ ఉంటారు ఎక్కడ అని చెప్పేసి. సో కోరుకొండనా, మనం తెలుగు వాళ్ళు అయితే కోరుకొండ కానీ కలికిరి కానీ చూస్తాం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే లోకల్ అవుతాం కాబట్టి. సో నేను కోరుకొండ అని అప్లై చేశాను, మీరు ఏదైనా చేయొచ్చు, కలికిరి చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ఎగ్జామ్ స్టేట్ చాయిస్ నెంబర్ 1 నేను ఆంధ్రప్రదేశ్ అని పెట్టాను. చాయిస్ నెంబర్ 2 కూడా మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని పెట్టొచ్చు, వేరే స్టేట్ పెట్టాలని ఏం లేదు. చాయిస్ నెంబర్ 2 కూడా, చాయిస్ నెంబర్ 3 కూడా, అంటే తెలంగాణ అయితే తెలంగాణ పెట్టండి. నేను ఇక్కడ చెప్పేది అంటే మీరు ఎక్కడైతే, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ వాళ్ళు ఉన్నారనుకోండి, తెలంగాణనే పెట్టుకోండి. సో ఇక్కడే చదువుతున్నారు కదా, ఇక్కడే ఎగ్జామ్ రాసి తీసుకెళ్తాం అట్లా పెట్టొద్దు. ఎందుకు అనే దానికి వీడియో చేస్తాను నేను. మళ్ళీ చెప్తున్నాను, మీరు తెలంగాణ అయితే అంటే మా అబ్బాయి ఇక్కడ వైజాగ్లో చదువుతున్నాడు కోచింగ్, సో ఇక్కడే పెట్టేద్దాం అలా చూడొద్దు. మీరు తెలంగాణ అయితే అక్కడే పెట్టండి. సో ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అనే పెట్టండి. నెక్స్ట్ చూడండి, ఇటువైపు స్టేట్స్ అయిపోయి ఇటువైపు చూడండి సిటీస్. సో ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ ఎక్కడ, నేను ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను గుంటూరు అని పెట్టుకున్నాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. మీరు ఏదైతే అది దగ్గర మీ ఓన్, మళ్ళీ ఇక్కడ కూడా చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో ఉంటున్నాం కదా, వైజాగ్ అని పెట్టుకోవద్దు. మీరు వైజాగ్లో చదువుతున్నప్పటికీ గుంటూరు మీ ఓన్ సిటీ అయితే అక్కడే పెట్టుకోండి. ఎందుకు సార్ అట్లా వైజాగ్లోనే చదువుతున్నారు అక్కడే పెట్టుకుంటాం కదా అనుకోవద్దు. నేను దీనికోసం రీజన్ చెప్తాను, నేను చెప్పిన మాట మీరు విని. సో ఎక్కడైతే మీరు ఓన్ సిటీనో అక్కడే పెట్టుకోండి ఎగ్జామ్ సెంటర్ అనేది. సో దీనికోసం ఒక లాజిక్ ఉంది, అది నేను చెప్తాను. సో ఇట్లా చూడండి, ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ మీ అందరికీ వస్తుంది. సార్ ఇక్కడ ఇన్ని స్టేట్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ పెట్టుకోవాలేమో, సెకండ్ తెలంగాణ, తర్వాత ఇలా 4 వేరే స్టేట్స్ పెట్టుకోవాలేమో అనుకుంటారు. అట్లా ఏం కాదు, అన్నీ కూడా 4 ఒకటే స్టేట్స్ పెట్టుకోండి. మీరు తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ అని పెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అని పెట్టుకోండి. ఎగ్జామ్ మనం ఏ స్టేట్లో రాయాలనుకున్నది. ఇటువైపు మాత్రము సిటీస్ మారుస్తూ వెళ్ళండి, ఓకేనా. ఫస్ట్ చాయిస్, సెకండ్ చాయిస్, థర్డ్ చాయిస్ అనేది మారుస్తూ వెళ్ళండి, ఓకే. సో మ్యాక్సిమం ఫస్ట్ చాయిస్లోనే వచ్చేస్తుంది ఇటువైపు, ఓకే. ఇటువైపు లెఫ్ట్ సైడ్లో మాత్రం అన్ని ఆంధ్రప్రదేశే పెట్టుకోండి, ఓకే. నెక్స్ట్ చూడండి, అంటే ఆంధ్రప్రదేశ్ అంటే మీరు తెలంగాణ అయితే తెలంగాణ, కర్ణాటక అయితే కర్ణాటక అట్లా. సో మళ్ళీ క్యాప్చా, రైట్. ఇప్పుడు ఐ అగ్రీ. సో నేను ఇంపార్టెంట్ అని చెప్పినవి మళ్ళీ ఒకసారి చూడండి వీడియోని బ్యాక్ చూసి, ఓకే. డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్, ఇలా ప్రతిసారి రావాలి డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్ అని, ఓకే కొట్టండి. నెక్స్ట్ ఇంకా మనకి డీటెయిల్స్ ఏంటి, 5th క్లాస్ పాస్ స్టేటస్ అని అంటున్నారు, నాట్ అప్లికబుల్ కదా, ఇంకా మనం 5th క్లాస్ పిల్లలు చదువుతూ ఉన్నారు కదా. సో అదే ఒకవేళ 6th చదువుతూ అప్లై చేస్తే
పాస్డ్ అని వస్తుంది మీకు. నేను 5th అని పెట్టాను కాబట్టి అలా వచ్చింది. ఓకే, మళ్ళీ క్యాప్చా ఎంటర్ చేయాలి. ఓకే, ఐ అగ్రీ, సేవ్ అండ్ కన్ఫర్మ్. డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ ఇంకా ఏమో అడుగుతున్నారు చూడండి. అపియర్డ్ ఇన్ ద బిఫోర్. ఎప్పుడైనా మీరు అప్లై చేశారా? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నో అయితే నో పెట్టండి, ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ. ఆర్ యూ ద సన్ ఆర్ డాటర్ ఆఫ్ ఎనీ పర్మనెంట్ స్టాఫ్ మెంబర్ ఇన్ సైనిక్ స్కూల్? అంటే క్యాండిడేట్ ఎవరైనా మీ పర్మనెంట్ స్టాఫ్ మెంబర్ ఉంటే స్టాఫ్ మెంబర్కి మీరు ఏమైనా సో రిలేటివ్ సన్ ఆర్ డాటర్ అని అడుగుతున్నారు అంతే. అంటే మీ మదర్ కానీ ఫాదర్ కానీ ఇక్కడ చేస్తున్నారు. మీ మదర్ అంటే ఇక్కడ స్టూడెంట్ మదర్. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఆధార్ నెంబరుకి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ మీ దగ్గరే ఉండాలి, ఓటీపీ వస్తుంది కాబట్టి. రైట్, మళ్ళీ డేటా సేవ్డ్ సక్సెస్. చాలా కొద్దిగా ఓపిక్గా చేసుకుంటూ ఉండాలి, ఓకేనా? సో మన పని కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఓపికగా ఇప్పుడు అసలైనది ఇక్కడ ఫోటో, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, కేటగిరీ సర్టిఫికేట్, డొమైసైల్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఇవి అప్లై చేసేసుకుంటే మనకి ఆల్మోస్ట్ మొత్తం అయిపోయినట్టే. ఇక్కడ ఫోటో, చూస్ ద ఫైల్. ఇక్కడ మనం ఫైల్ని చూజ్ చేసుకోవాలి. ఓకే, ఫోటో అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ. మీరు మాత్రం జాగ్రత్తగా ఫైల్ సేవ్ చేసుకొని ఉంచుకోండి ఎప్పటికప్పుడు. ఓకే, రైట్, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ సిగ్నేచర్. రైట్, నెక్స్ట్ మనం ఫోటో అప్లోడ్ అయిపోయిన తర్వాత సో నెక్స్ట్ సిగ్నేచర్. సో మనం ఆల్రెడీ ఫైల్స్ మన దగ్గర ఉంటాయి కాబట్టి వెంటనే ఇట్లా సిగ్నేచర్ అప్లోడెడ్ చూసారు కదా, ఇలా వచ్చేసేయాలి. సిగ్నేచర్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్ అని వస్తేనే అప్లోడ్ అయినట్టు, లేదంటే జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్. ఇక్కడ మీకు సైజ్ కూడా పక్కనే ఇవ్వడం జరిగింది, 3 to 30 KB అని చెప్పేసి ఇచ్చారు. ఆ సైజెస్లో ముందుగానే మీరు పెట్టుకోవాలి ఫైల్ అనేది. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు థంబ్ ఇంప్రెషన్ చేస్తున్నాను. రైట్, సో చూడండి, థంబ్ ఇంప్రెషన్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ. ఆ కేబీస్లోనే చూసుకోవాలి, ఇక్కడ డాక్యుమెంట్ స్పెసిఫికేషన్స్ అన్న దగ్గర సో చూసుకోవాలి. నెక్స్ట్ కేటగిరీ సర్టిఫికేట్. అంటే మీరు కనుక ఎస్సీ, ఎస్టీ, బీసీ అయితే కనుక మీకు కేటగిరీ సర్టిఫికేట్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ కూడా మీరు సో డాక్యుమెంట్స్లో మీరు ఉంచుకొని చేయాల్సి ఉంటుంది. ఓకే, సో సర్వీస్ సర్టిఫికేట్ అయితే సర్వీస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఓకే, సో లేదంటే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది అప్లోడ్ చేసుకోవాలి. ఓకే, రైట్. సో డాక్యుమెంట్స్ అనేవి మీరు దేంట్లో అప్లోడ్ చేస్తున్నారు అనేది జాగ్రత్తగా చూసుకొని మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, రైట్, కేటగిరీ సర్టిఫికేట్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ వచ్చేసింది కదా. సో నెక్స్ట్, సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, కేటగిరీ సర్టిఫికేట్ మీరు ఏ కేటగిరీ అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, డిఫెన్స్ అని చూసుకొని చేసుకోవాలి. మీరు ఇక్కడ వ్యూ కూడా కొట్టవచ్చు, మీరు ఏ సర్టిఫికేట్ అప్లోడ్ చేశారో పక్కన. నెక్స్ట్ డొమైసైల్ అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్, అది కూడా మీరు సో ఏది అప్లోడ్ చేయాలంటే రెసిడెన్స్ సర్టిఫికేట్. సో డొమైసైల్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అది కూడాను డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా మీరు అప్లై చేసుకోవాలి. సో కేబీస్లో అక్కడ ఇచ్చినటువంటి కేబీస్ చూడండి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ. చూసారా, ప్రతిదీ కూడా ఇక్కడ వ్యూ అని వచ్చింది, అంటే అప్లోడ్ చేసేసాం మనం. ఇక్కడ చూడండి, టోటల్గా 1 ఫోటో, నెంబర్ 2 సిగ్నేచర్, నెంబర్ 3 లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, అండ్ నెంబర్ 4 కేటగిరీ అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఆర్ డిఫెన్స్ అనేవాళ్ళు డిఫెన్స్ పెట్టుకోవాలి. ఓకే, సో కేటగిరీ అన్నారు కదా, ఓన్లీ క్యాస్ట్ ఏమో అనుకోవద్దు. కేటగిరీ అంటే మీరు డిఫెన్స్ అయితే డిఫెన్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ డొమైసైల్ అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఒక్కొక్కరికి రెసిడెన్స్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ ఒకే దాని మీద ఉంటే ఒక్కటే అప్లోడ్ చేయి, అక్కడ ఇక్కడ సేమ్ కాపీ అప్లోడ్ చేసేయండి. సేవ్ అండ్ నెక్స్ట్. రైట్, డాక్యుమెంట్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ, ఓకే అని చేయండి. సో ఇప్పుడు మనకి ఏమేమి కంప్లీట్ అయ్యాయి అన్నీ అంటే ఇక్కడ చూడండి, అప్లికేషన్ కంప్లీట్ అయిపోయింది. ఎగ్జామ్ ఫీజ్ 800, ఎందుకంటే కేటగిరీని బట్టి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీకి అయితే 650. సో ప్లీజ్ వెరిఫై యువర్ మొబైల్ నెంబర్ అంటున్నారు. సో క్లిక్ హియర్, వెరిఫై చేసుకోవాలి మొబైల్ నెంబర్. ఇక్కడ మొబైల్ నెంబర్ని వెరిఫై చేయడానికి క్యాప్చా ఇస్తున్నారు. సో చూడండి, క్యాప్చా నేను ఎంటర్ చేస్తున్నాను. రైట్,
సెండ్ ఓటీపీ, మనకి ఇప్పుడు ఓటీపీ వస్తుంది. సో ఇందాక చూసారా మీకు ఈమెయిల్కి ఓటీపీ వచ్చింది, ఇప్పుడు మీ మొబైల్ నెంబర్కి వస్తుంది. కాబట్టి మొబైల్ నెంబర్ కూడా మీ దగ్గర ఉన్నదే ఇవ్వాలి మీరు, ఓకేనా? సో మీ దగ్గర ఉన్నదే ఇవ్వాలి, ఎక్కడో ఉన్నది ఇవ్వకూడదు. రైట్. సో మళ్ళీ క్యాప్చా మీరు ఎంటర్ చేయాలి. రైట్. వెరిఫై ఓటీపీ, మనకు వచ్చిన ఓటీపీని యువర్ మొబైల్ నెంబర్ ఈజ్ వెరిఫైడ్, ఈమెయిల్కి మొబైల్ నెంబర్ మన దగ్గరే ఉన్నవి ఇవ్వాలి అనేది నేను చెప్పేది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీట్, అప్లికేషన్ ఫామ్ ఇన్కంప్లీట్ ఇలా వస్తుంది కదా. సో మనం అప్లికేషన్ ఫామ్ని, సో ఇక్కడ చూడండి కంప్లీట్ అప్లికేషన్ ఫామ్. సో మనం ఏదైనా పెండింగ్ ఉంటే ఇలా మనకి వస్తుంది. సో చూడండి మనం ఒకసారి ఇవన్నీ కూడా వెరిఫై చేసుకోవాలి. ఎస్, ఇవన్నీ వెరిఫై చేసుకొని అందుకే కంప్లీట్ అనే దానికి సబ్మిట్ చేయాలి. సో మనకి ఇవన్నీ కూడా మళ్ళీ ఓకే ఇవన్నీ చేసుకొని ఇలా మీకు ఏదైతే వస్తే అది ఫాలో అయిపోండి. రైట్. సో ఐ అగ్రీ, ఫైనల్ సబ్మిషన్. చూసారు కదా. సో యువర్ అప్లికేషన్ ఫామ్, ఇది మనకి అప్లికేషన్ ఫామ్ సబ్మిటెడ్ అయినట్లుగా. ఓకే, ఇప్పుడు ఇలా మీకు వచ్చిందంటే అప్లికేషన్ కూడా సబ్మిట్ అయిపోయినట్టు. ఇప్పుడు చూడండి మనకి పే నవ్ అని వచ్చేస్తుంది, అంటే ఆటోమేటిక్గా మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఇక్కడ తీసుకెళ్ళిపోతూ ఉంటుంది మనల్ని. సో పే నవ్, సో పే చేసేస్తాను. సో చూడండి ఎస్బీఐ ఈపే, ఐసిఐసిఐ ఇలా వచ్చిందనమాట. ఓకే, సో మీరు ఖచ్చితంగా ఎస్బీఐ ఈపే కానీ ఐసిఐసిఐ కానీ ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇంకేమైనా పేమెంట్ ఇక్కడ చూద్దాం ఉందేమో, బట్ లేదు, ఎస్బీఐ ఐసిఐసిఐ. ఓకే, సో ఎస్బీఐ ఈపే అని పెడుతున్నాను చూడండి ఇక్కడ. రైట్, వెల్కమ్ టు ఎస్బీఐ అని. ఇక్కడ ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్, అదర్ బ్యాంక్ నెట్వర్క్ కూడా వచ్చింది ఎస్బీఐతో పాటు అదర్ బ్యాంక్. సో ఫస్ట్ వన్ మీరు చూజ్ చేసుకుంటే, లేదంటే ఐసిఐసి ఉంటే ఐసిఐసి. ఇక్కడ అదర్ బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ అనేది, నెట్ బ్యాంకింగ్ ఉంటే నెట్ బ్యాంకింగ్, కార్డు ఉంటే కార్డు, ఏదైతే అది. సో ఇక్కడ నెట్ బ్యాంకింగ్ డీటెయిల్స్. సో నెట్ బ్యాంకింగ్ దగ్గర మనం ప్రెస్ చేద్దాం. ఇక్కడ మీకు ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్, ఇక్కడ చూడండి కొన్ని బ్యాంక్స్ చూపిస్తున్నారు, లేదంటే సెట్ చేసుకోవాలి మీరు ఇక్కడ. ఓకే, సో నేను హెచ్డిఎఫ్సి అనేది ఇక్కడ ఇలా మీకు ఏదైతే అది చేసుకోవటమే. మేక్ పేమెంట్. ఓకే, కస్టమర్ ఐడి ఉంటుంది అది. సో ఈ పేమెంట్ అనేది మనం రెగ్యులర్గా ఏదో ఒకటి పే చేస్తూ ఉంటాం కాబట్టి ఇది చాలా ఈజీనే మీరు. ఓకే, నో ప్రాబ్లం. మీరు ఎస్బీఐ అన్ని టైప్ చేసినా అదర్ బ్యాంక్ కూడా వచ్చేసింది మనకి. ఓకే, సో ఎస్బీఐ అనే కాదు, ఏ బ్యాంక్ అయినా మనం చేసుకోవచ్చు నెట్ బ్యాంకింగ్ ద్వారా. ఓకే, కంటిన్యూ. ఓకే, నెక్స్ట్ పాస్వర్డ్, అది మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకుంటారో ఆ పాస్వర్డ్ని మీరు చూసుకొని పెట్టుకోవాలి. సో టైప్ చేసుకోవాలి. ఓకే, సో ఇది పేమెంట్ అనమాట. ఇది పేమెంట్ అయిపోతే మనకి అయిపోయినట్లే. ఇక్కడ పేమెంట్ ఒకసారి చేసుకోవచ్చు, అప్లికేషన్ ఫామ్ ఒకసారి సబ్మిట్ చేయొచ్చు, కానీ అన్నీ ఒకేసారి చేసుకోవడం బెటర్. మీరు అన్నీ ఒకేసారి చేసుకోవాలి. పేమెంట్ కూడా చేసేసుకున్నారనుకోండి మనకు పని అయిపోతుంది. ఓకే, రైట్. సో నేను ఎంటర్ చేశాను. నెక్స్ట్. సో రైట్, లాగిన్. సో కన్ఫర్మ్ కూడా చేసేస్తున్నాను నేను. లైక్ మీకు ఓటీపీ వస్తుంది, వన్ టైం పాస్వర్డ్. సో వన్ టైం పాస్వర్డ్ని మీరు ఎంటర్ చేస్తే మీరు అయిపోయినట్లే ఇంకా. సో మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్స్ కానీ ఏవైనా పర్ఫెక్ట్గా ఉంచుకోవాలి ఆన్లైన్ బ్యాంకింగ్ చేసినప్పటికి కూడా. సో ఒక 1 minute టైం తీసుకున్న ప్రాబ్లం లేదు, వెంటనే మెసేజెస్ రావు. జస్ట్ చూస్తూ మీరు చేసేసేయండి. వెంటనే బ్యాక్ వెళ్ళొద్దు, ఎందుకంటే ఇది నెట్వర్క్ ఇష్యూస్ ఉండడం వల్ల కానీ ఏదైనా సరే మీకు కొంచెం లేట్ కావచ్చు, బట్ వెయిట్ చేయండి. ఫస్ట్ నుంచి నేను అదే చెప్తున్నాను. సో కంగారేం పడిన అవసరంలా. సబ్మిట్. ఎస్, పేమెంట్ డీటెయిల్స్ని వీలైతే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఓకే, పేమెంట్ డన్ సక్సెస్ఫుల్లీ. సో ఇక్కడ పేమెంట్ అయిపోయింది. సో క్లిక్ హియర్ టు రిటర్న్ ఏఐఎస్ఎస్సి సైట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఓకే, అక్కడ మీకు 2024 అని చూపిస్తుంది, కంగారు పడొద్దు, అప్డేట్ అవుతూ ఉంటాయి.
ఓకే, పేమెంట్ సక్సెస్ఫుల్, రైట్. ఇది సో పేమెంట్ అయిపోయింది. ఇప్పుడు గో టు డాష్ బోర్డ్కి వెళ్ళండి, రైట్. సో మనకిప్పుడు టోటల్గా కంప్లీట్ అయిపోయింది. అప్లికేషన్ నెంబర్ ద్వారా మనం ఎంటర్ అయ్యి మన డీటెయిల్స్ని చూసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఒకసారి మనం డీటెయిల్డ్గా చెప్పాలంటే ఎట్లా అప్లై చేయాలి, పేమెంట్ చేసేయాలనేది మనకి సో మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను. సో ఈ అప్లికేషన్ నెంబర్ అనేది మీరు ఒక పేపర్ మీద ఎక్కడైనా నోట్ చేసుకోండి. మీ ఈమెయిల్ ఐడిలో బ్యాక్ వెళ్ళిపోయి ఉండడం మళ్ళీ వెతుక్కుని, లేదంటే ఈమెయిల్ ఐడిలో ఇంకోటి కూడా ఉంటుంది, స్టార్ మార్క్ అనేది పెట్టుకోండి, స్టార్. అప్పుడు మీరు వెంటనే ఎక్కడైనా చూడగలుగుతారు. సో అలాగే మీ పాస్వర్డ్ని కూడా మీరు గుర్తుపెట్టుకొని ఉండాలి, పాస్వర్డ్ని. సో మనం ఎప్పుడంటే అప్పుడు మన అప్లికేషన్ స్టేటస్ని చూసుకోవడానికి పాస్వర్డ్ని ఖచ్చితంగా మీరు మర్చిపోతాం అనుకుంటే ఎక్కడో దగ్గర నోట్ చేసుకోండి. ఈ పాస్వర్డ్కి ప్రాబ్లం లేదు, ఎందుకంటే అప్లికేషన్ పాస్వర్డే కాబట్టి మనం ఎక్కడైనా నోట్ చేసుకుంటే సరిపోతుంది. ఓన్లీ ఈ అప్లికేషన్ కోసం మాత్రమే ఈ పాస్వర్డ్ యూజ్ చేస్తాం కాబట్టి ఏదైనా క్యాలెండర్ పైన కానీ నోట్బుక్లో కానీ నోట్ చేసుకోండి. మనం ప్రతిసారి సో ఎక్కడ పెట్టామని మర్చిపోకుండా ఉండగలుగుతాం, రైట్. సో చూడండి, ఇక్కడ ఇది నేను ఎందుకు మళ్ళీ ఓపెన్ చేసి చూశానంటే రిజిస్ట్రేషన్ కంప్లీట్, అప్లికేషన్ ఫామ్ కంప్లీట్, ఫీ పేమెంట్ కంప్లీట్. ఇక్కడ మీకు డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్ అని ఉంది. ఇక్కడ డౌన్లోడ్ కన్ఫర్మేషన్ చేసేసుకుంటే మీరు ఏదైతే సో చేశారో అది డౌన్లోడ్ అయ్యి మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది. దాన్ని సేవ్ చేసుకోండి. అప్లికేషన్ నెంబర్తో సహా మీ డీటెయిల్స్ సహా ప్రతివి కూడా ఇక్కడ షో చేస్తాయి. మీ అడ్రస్తో సహా ఏంటి అప్లై చేశారో ఫోటో, తంబు అన్నీ ఎవ్రీథింగ్ కూడా మనకి షో చేస్తాయి. సో ఇది మనకి సో ఇప్పటి వరకు ఉన్నటువంటిది. సో చూశారు కదా, మనం అప్లికేషన్ ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది కంప్లీట్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇలా అప్లై చేసుకోండి. అన్ని డాక్యుమెంట్స్ ఉన్న తర్వాత మాత్రమే మీరు స్టార్ట్ చేయండి. ఓకే, ప్రతి డాక్యుమెంటు మీ దగ్గర ఉంది అన్న తర్వాతే స్టార్ట్ చేయండి. నేను ఏ డాక్యుమెంట్స్ కావాలనేది చిన్న వీడియోని మళ్ళీ చేస్తాను. ఒక 1 or 2 days డాక్యుమెంట్స్ అన్నీ రెడీ అయిన తర్వాత మీరు అప్లికేషన్ పెట్టడం అనేది స్టార్ట్ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఎవ్రీవన్. టేక్ కేర్ and bye-bye.